ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త స్త్రీ అనేది పరిచయం కాబోతుంది. మరి ఆ యొక్క స్త్రీ రాకతో మీ యొక్క జీవితము అనేది ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అదే విధంగా చూసినట్లయితే ఉదయం 10 గంటల లోపు మీరు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే ఏ విధమైన శుభవార్తలు మీరు వినబోతున్నారు, ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజు ఎటువంటి అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మేలు చేసింది, మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు అనే చెప్పాలండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికి శత్రువులు అనేటువంటి వారు అధికంగా ఉంటారు అనే చెప్పాలండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి అనే చెప్పాలండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి. ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అధికంగా ఉంటాయి అనే చెప్పాలి. ఏళ్ళనాటి శని నుండి విముక్తి అనేది మీకు లభించబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గటించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. డబ్బు పరంగా బాగా కలిసి రానుంది. ఇంట్లో సంపదలు పెరగనున్నాయి. అప్పుల నుండి విముక్తి అనేది లభించబోతుందండి. మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి వీడిపోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేవి అధికంగా ఉంటాయండి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుందండి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకి బాధలకి అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారబోతుందండి. మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది. ఇక వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పాలి అండి. ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి రానుందండి. ఏ పని చేసినా అందులో విజయాలను అయితే సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకు
చివరకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది, మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు, ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చే మంచి ప్రమోషన్లు అయితే కలగబోతున్నాయండి, జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగము అనేది లభించబోతుంది. ఇక వీరికి పట్టుదల అనేది కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలి అండి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని మీద పూర్తి అనేది అంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి కలిగి ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక వీరిది చాలా జాలి గుణము అండి అనేది ఎక్కువనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అదేవిధంగా వీరికి టెన్షన్స్ అనేవి కూడా అధికంగానే ఉంటాయి. ప్రతి దానికి కూడా ఓవర్గా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎప్పుడు వీరి యొక్క భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ రేపటి రోజున ఒక దైవానుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరైతే తెలిస్తే మీరు అయితే సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుడేనండి. హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలగబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఇక మీ పైన ఎటువంటి చెడు ప్రభావం అనేది పడకుండా తోడుగా ఉన్నాడు. రేపటి రోజున అంటే రేపు వచ్చేటువంటి శనివారం రోజున ఆ యొక్క హనుమాన్గునికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణాలు అనేవి చేయండి. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఇక అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు అద్భుతాలు అయితే జరగనున్నాయి. మంచి శుభవార్తలను అయితే మీరు వింటారు అనే చెప్పాలండి. ఇక విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఇక ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికే కీడు జరుగుతుంది. మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు. రేపటి రోజున కొంచెం పసుపు కొనడం వల్ల మీకు ఎంతో అదృష్టము అనేది వరిస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి రోజు అనే చెప్పాలి. అఖండ ధనలాభాలు అయితే కలగరుతాయండి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అంటే 11 తమలపాకులను పూజ గదిలో పెట్టుకొని దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అయిపోయిన తర్వాత రేపటి రోజున వాటిని పూల మొక్కల్లో పడవేయండి. ఇక ఎవరైతే పెళ్ళైనటువంటి వారు ఉన్నారో వారు మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఇన్నాళ్ళ నుండి అది త్వరలోనే నెరవేరబోతుంది. సమాజంలో గౌరవము అనేది పెరుగుతుంది. సంతోషమైనటువంటి జీవితము అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున తొందరపడి ఎటువంటి ఆలోచనలు అనేవి అధికంగా చేయకండి. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. దానివల్ల నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా సరే మంచిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయము అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే గట్టించుకోగలుగుతారు. ఇక కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుందండి రేపటి రోజున. కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున కొంత అంటే ఒక 5 మందికైనా పేదవారికి మీకు వీలైనంతలో డబ్బు దానము అనేది చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీకున్నటువంటి అంటే అడ్డు తగిలేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా మీకు అంతా వసతిగా ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరితో కూడా మీ యొక్క సీక్రెట్ విషయాలను చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు అధికంగా ఏర్పరచుకోగలుగుతారు. ఇక మీరు
మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అండ్ టీ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో తగిలేటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి అడ్డంకులు ఉండవు, మంచి లాభాలు కట్టుకుతాయి. ఇక అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీకు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 1, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి.